సింగరేణి యాజమాన్యం కార్మిక కుటుంబ సభ్యుల నివాస ప్రాంతాలపైన దృష్టి పెట్టాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. సిఐటియు అర్జీవన్ బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో గోదావరికని పవర్ హౌస్ కాలనీ శివాలయం దగ్గర T2 క్వార్టర్స్లలో బస్తీబాట నిర్వహించారు. సిఐటియు బస్తీబాట కార్యక్రమంలో కార్మిక కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మా క్వార్టర్లు అన్ని అధ్వానమైన పరిస్థితులలో ఉన్నాయని, సరైన మంచినీరు లేక, డ్రైనేజ్ వ్యవస్థ బాగులేక, రోడ్లు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. వేల కోట్ల రూపాయలు సింగరేణి సంస్థకు లాభాలు తీసుకొస్తున్నా మా స్థానిక సమస్యలు ఎన్నిసార్లు విన్నవించినా పరిష్కరించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. కార్మికులు సొంతిల్లు కావాలని పోరాడుతున్నా పట్టించుకునే యాజమాన్యం పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన శివాలయం పక్కన ఖాళీ స్థలాన్ని పెద్దల అండతో పూజారి ఆక్రమించుకొని బిల్డింగ్ నిర్మిస్తున్న సింగరేణి యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్మికులు మాత్రం చిన్న షెడ్డు వేసుకున్న అధికారులు వచ్చి ప్రశ్నిస్తూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులలో సిఐటియు మా కుటుంబ సభ్యుల సౌకర్యాల కోసం బస్తీబాట నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. తక్షణమే యాజమాన్యం తప్పుడు చర్యలను గట్టిగా ప్రశ్నించవలసిన అవసరం ఉందని కార్మిక కుటుంబ సభ్యులు కోరారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ సంస్థ అభివృద్ధి కోసం కార్మికులు అహర్నిశలు కష్టపడి సంస్థ లాభాలలో ప్రధాన భూమిక పోషిస్తూ సంస్థ విస్తరణలో భాగస్వాములవుతున్న కుటుంబ సభ్యుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం మంచిది కాదన్నారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం కార్మిక కుటుంబ సభ్యులు నివసిస్తున్న క్వార్టర్లను పూర్తి స్థాయిలో రిపేర్ చేసి అధునాతనమైన డ్రైనేజ్, రోడ్ల వ్యవస్థను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. కార్మికులు కోరుకున్నట్లు శివాలయం ముందల ఉన్న పార్కింగ్ ప్లేస్ ఖాళీ స్థలాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్మిక కుటుంబ సభ్యులతో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అందులో భాగంగా ఇవాళ గోదావరికని శివాలయం ఎదురుగా ఉన్న క్వార్టర్లలో పర్యటించడం జరిగింది. కాలనీ చూడటానికి తెలగనే ఉంది కానీ సమస్యలు అన్ని క్వార్టర్లాగానే ఇక్కడ కూడా సమస్యలు తాండవిస్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా డ్రైనేజ్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. మిగతా కాలనీలో చూస్తే కొంచెం బెటర్ అయినప్పటికీ నల్లాలు వచ్చే సందర్భంలో నల్లాలు వచ్చేటప్పుడు మాత్రం లాట్రిన్లు మనకు నిండే ఉంటున్నాయి. ఈ కార్మికులు కూడా చాలాసార్లు కార్మిక కుటుంబాలు కంప్లైంట్ చేస్తే సివిల్ డిపార్ట్మెంట్ దగ్గర నిమ్మకు నీరెత్తినట్టే కంప్లైంట్లు అన్ని కుప్పలై ఉంటున్నాయి. కారణం ఏమైతే తెలుస్తలేదు. కాంట్రాక్టర్ బిల్లులు రావట్లేదు, చేస్తలేరు. శానిటరీ వ్యవస్థ కూడా బాగలేదు. అవి కేవలం పండుగలకు పబ్బాలకు వచ్చేసి కనబడుతుంది తప్ప క్వార్టర్ల వెనుక దిక్కు చెత్త చేదంతో నిండి ఉన్నది. కాంట్రాక్టుల కార్మికుల క్వార్టర్లు రిపేర్ చేస్తే ఆ గోడవలు కొట్టిన సిమెంటు బండలు బయటికి తరలించకుండా వెనుక దిక్కు వస్తే ఎత్తు అయిపోయినాయి. అవి నాలాలను జామ్ అయిపోతున్నాయి. సింగరేణి వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ఎప్పుడో 20-30 సంవత్సరాల కింద వేసిన రోడ్డు ఇది. ఒక కారు పోతే ఒక కారు పడతలేదు. మీరు రోడ్డు కూడా రిపేర్ చేయరా? మంచిల వ్యవస్థ కొంచెం మెరుగుపడ్డా అది గంగల కాళేశ్వరం కట్ అయిపోయిన సందర్భం, తెగిపోయిన సందర్భంగా ఇంత పుణ్యకాలంలో ఆయన ఊటనీళ్ళు కొంచెం వస్తాయి. కానీ అవి కూడా ఎంతో కాలం నిలిచే పరిస్థితి లేదు. ఇవాళ ఆయనతో దాన్ని ఇనికిపోయి నీళ్ళు ఇస్తే మళ్ళీ డ్రైనేజ్ వాటరే రిపీట్ తిరిగే పరిస్థితి ఉంది. గత 2 సంవత్సరాల నుంచి సిఐటి పోరాట ఫలితంగా జీడికే వన్నికల దగ్గర వాటర్ ఫిల్టర్ బెడ్ కడుతున్నాం. అది పని నత్తనడక నడుస్తుంది. గత 8-10 నెలల కంప్లీట్ చదువుకుని ఇంతవరకు ఇంకా పూర్తి కాలే. మేము జీఎం గారిని కోరుతున్నాం, చైర్మన్ కోరుతున్నాం. ఎండాకాలంలో చాలా తీవ్రంగా ఎదురొస్తుంది. మళ్ళీ డ్రైనేజ్ వాడితే అందరు కాలుష్యానికి గురయ్యేలా మళ్ళీ అస్వస్థలకు గురయ్యే పరిస్థితి రాకుండా ముందే ఆ పని తొందరగా జరిగిపోయమని, తొందరగా ఓపెన్ చేయమని కోరుతా ఉన్నాం. ఇంకెంత మాత్రం కూడా దానికి సందర్భం లేదు. ఇక్కడ ఇంత శివాలయం ఎదురుగా ఇంత 4-5 గుంటల జాగా ఉండేది. ఈ కాలనీ వాసులకు పార్కింగ్ స్థలమే కాదు, ఇక్కడ చిన్న చిన్న ఏ అకేషన్లు అయినా, రిసెప్షన్లు అయినా, మంచికైనా చెడుకైనా ఆ కార్లు పెట్టుకుని ఉండేటోళ్ళు. దాన్ని కూడా ఎవరికంటే పడ్డదో ఇది ప్రజాప్రతినిధుల పుణ్యమా అని చెప్పి దాన్ని కూడా ఇల్లీగల్ యాక్వై చేసుకుంటారు, పట్ట ఉందని చెప్తున్నారు. కార్మికులు ఎక్కడన్నా పక్కపట్టు చెడ్డేసుకుంటే యాజమాన్యం ఊరుకుంటారని అడుగుతున్నాను. అంటే మా ఓటుతో గెలిచే వాళ్ళు మమ్మల్ని వంచిస్తా అంటే మమ్మల్ని ఇంకెంతకాలం ఇవాళ నోరు ముచ్చుకొని ఉండమంటే మాకు అర్థమవుతలేదు. మా ఓటుతో గెలిచిన కార్పొరేటర్ మమ్మల్ని అడుగుతాడా? ఎమ్మెల్యేలు అడుగుతున్నారా? ఎంపీ అడుగుతున్నాడా? ఎమ్మెల్సీ అడుగుతున్నాడా? మేము కార్మిక కుటుంబాలు మిమ్మల్ని ఎందుకు గెలిపియాలనే ప్రశ్న మాకు ఇలా ఉత్పన్నం అవుతుంది. డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, ఇది రోడ్ ప్రాబ్లం ఉంది. ఈ చెట్లను కూడా తీపియాలి. మస్తు ఇది వర్షాకాలం అయితే మస్తు ఇబ్బంది అవుతుంది. ఇండ్ల మీద పడుతుంది. పెద్ద పెద్ద చెట్లు, మామిడి చెట్లు, వేప చెట్టు ఉన్నది, అవన్నీ ప్రాబ్లమే అవుతుంది మాకు. మంచిగా చెడైనా అక్కడ మేము ఏదైనా ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలు ఉన్నారు, అక్కడైతే ఇల్లు కాడితే మాత్రం మస్తు ఇబ్బంది అవుతుంది.
అప్పుడు ముందు డ్రైనేజ్ వాటర్ వస్తుంది ఇంటి వెనకాల క్లీనింగ్ చేయరు శానిటేషన్ డిపార్ట్మెంట్ డబ్బులు అయితే వాళ్ళు చెత్త వాళ్ళంటే వసూళ్ళకి వసూలు వస్తారు క్లీనింగ్ మాత్రం ఇప్పుడు కనీసం వారానికి ఒక్కసారైనా జరగాలి కదా వెనకాల డ్రైనేజ్ ఉంటాయి కదా వెనకాల చెత్త కూడా ఉడవడం లేదు వాసన వస్తుంది పండుగలు వస్తే డబ్బులకని ఫస్ట్ పురుగులు ఈ కార్యక్రమంలో కాలనీ బస్తీ వాసులతో పాటు సిఐటియు అర్జీవన్ కార్యదర్శి మెండే శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఆసరి మహేష్, నంది నారాయణ, శివరాం రెడ్డి, అన్న వేణిశంకర్, పి సమ్మయ్య, జి జనార్దన్, టి శ్రీనివాస్, ఈ సాగర్, పి శశి, టి రాజు, కె ఆది విష్ణు, డి నగేష్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.